తాడేపల్లిలో ఈరోజు తెల్లవారుజామున జరిగిన హత్యపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీఐ కళ్యాణ్ రాజు తన బృందంతో హత్య జరిగిన ప్రాంతంలో పర్యటించి పలు ఆధారాలు సేకరించారు. మృతుడు వర్ధన్కు నిందితుడు తొత్తుక భరత్ ఇద్దరు స్నేహితులు. వారిద్దరికీ ఈ మధ్యకాలంలో డబ్బుల విషయంలో మనస్పర్ధలు రావడంతో పగ పెంచుకున్నారు. నిన్న రాత్రి నుంచి ఇద్దరు పులుగా మద్యం సేవించారు. మంచి నిద్రలో ఉన్న వర్ధన్ ఈరోజు తెల్లవారుజామున 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో విచక్షణ రహితంగా భరత్ పొడిచి చంపి హత్య చేశాడని, హంతకులు పరారీలో ఉన్నారని, వారి కోసం పలు బృందాలు గాలిస్తున్నట్టుగా సీఐ తెలిపారు. వాడికి మా తమ్ముడికి గొడవ అయింది. గొడవ అయితే అది మనస్తాపం వాడు మనసులో పెట్టుకొని మా ఇంటికి వచ్చి మా తమ్ముడిని కొట్టి మా తమ్ముడిని తీసుకొని వస్తే వాడు పరిగెత్తుకుంటూ వస్తే ఇక్కడ ఉంటే దాన్ని గొంతులో కత్తి పెట్టి చంపేరా అని చెప్పి చంపేశారు వాళ్ళిద్దరు. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ తమ్ముళ్ళు అందరూ ఉన్నారు. ఇక్కడ పలానా మహానాడు సీతానగర్ కట్ట మీద చంపారు మా తమ్ముడిని. తొత్తుకు భర్త ఫ్యామిలీ మొత్తం. తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మహానాడు కట్ట వద్ద ఉన్నటువంటి పట్టాపురం కాలనీలో జరిగిన హత్యకు సంబంధించి ఇందులో మృతుడు ఇట్ట వర్ధన్ అనే వ్యక్తి. అతన్ని హత్య చేసింది వచ్చేసి తొత్తుక భరత్ అని అతని స్నేహితుడే. అతను మరొక వ్యక్తితో కలిసి రాత్రి 11:30 గంటల సమయంలో ఇంట్లో ఉండగా వచ్చి కత్తితో పొడిచి హత్య చేయడం జరిగింది. దీనికి వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి చిన్న